సంఘం అంటే చర్చ్. వాస్తవ లోకంలో మత సంఘాలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు ఉన్నాయి. అందువల్ల సంఘం అనే మాటకు సరైన అవగాహన లేదు. కొంతమంది వృత్తి సంఘాలుగా ఉపయోగిస్తారు దాన్ని, కొందరు కుల సంఘాలకు ఉపయోగిస్తారు, మరికొందరు మత సంఘాలకు ఉపయోగిస్తారు. మీదే సంఘం అంటే మీరే మతం అని చెప్పనే ఆలోచన కూడా క్రైస్తవుల మధ్యలో ఉంది. కాబట్టి సంఘం అంటే ఏంటో తెలియకుండా ఎలాగున్న మనుషులు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చేయటం ప్రారంభించారు. ఇంగ్లీష్ అది సంఘం అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో పెడితే చర్చ్ అయింది. చర్చ్ అనేటప్పటికీ కట్టడం గురించి, మనుషులు కూడే పెద్ద భవనం గురించి ఆలోచన చేస్తారే కానీ మరొక రూపంగా ఆలోచించారు. అందువలన సంఘాన్ని మనం నిర్వచించబోతున్నాం. సంఘం యొక్క నిర్వచనం, ఈ నిర్వచనం కొరకు మనం ఆది భాషలో ఈ పదం చూస్తాం. ఇది కాంపౌండ్ వర్డ్, రెండు పదాల కలయిక. ఏ places, a calling. అందువలన ఈ రెండు కలిపితే కాల్డ్ అవుట్. పీపుల్ అయింది, అది సంఘం అంటే, కాల్డ్ అవుట్ పీపుల్. అందువలన సంఘం అంటే ఒక స్థితిలో నుండి మరి ఒక స్థితిలోనికి పిలువబడిన జనం. ఒక స్థితి అంటే పాపపు స్థితిలో నుంచి నీతిలోనికి పిలువబడిన జనం. మొదటి పేతురు 2వ అధ్యాయంలో గ్రంథం అంది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అన్నాడు. మిమ్మల్ని పిలిచిన వారి గుణాంశం ప్రచురం చేయడంతో ఏర్పరచబడిన వంశం. ఏమో మీరు పిలువబడిన వారు ఎక్కడి నుండి? చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన. కాబట్టి ఎంత గతంలో గవాముడు అక్కడి నుండి ఈ స్థితిలోనికి పిలువబడినవారు. చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినవారు అంటే పాప జీవితంలో నుంచి నీతి జీవితానికి పిలువబడినవారు. 2 సాతాను అధికారం నుంచి దేవుని వైపుకు పిలువబడినవారు. 3 లోక సహవాసం నుండి దేవుని కుమారునికి సహవాసంలోని పిలువబడినవారు. అది సంఘం అంటే. అప్పుడు సంఘం అంటే ఎవరు అంటే ఇక మీరు మనం నిర్వచనం సంఘం చెప్పేశాడు. పిలువబడిన వారు నీతిలోనికి పిలువబడినవారు, దేవుని అధికారంలోనికి పిలువబడినవారు, క్రీస్తు యొక్క సహవాసానికి పిలువబడినవారు. కాబట్టి పిలువబడినవారు సంఘం అంటే. కాబట్టి ఈ పిలువబడిన వారు దేనికి పిలువబడ్డారు అని కూడా గ్రంథం ప్రత్యేకించి చెప్పింది. ఒక ఉదాహరణ చెప్పాడు గ్రంథంలో ప్రత్యేకించి.
ఆ ప్రత్యేకించి చెప్పిన ఉదాహరణ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇలా రాబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పరమంత దేవుడు ఆయన కుమారుని రాజుగారు కుమారుని పెండ్లి విందు చేశాడు అంట. రాజు కుమారునికి పెళ్లి విందు చేశాడు. రాజుగారి కుమారుడు అందులో మామూలుడు కాదు. రాజు తన స్తోమతకు అంతస్తుకు తగినట్టు ఏర్పాట్లు చేశాడు. ఏర్పాట్లు చేసి తన స్వజనాన్ని ముందు నిబంధన సంబంధాలని యూదులను పిలిచాడు. కారణం ఏంటంటే దేవుడు యూదులతో నిబంధన సంబంధం కలిగి ఉన్నాడు. క్రీస్తు ప్రభువు వారిలో పుట్టాడు. యూదులకు ధర్మశాస్త్ర ప్రధాన అర్చన ఆచారాలు వాగ్దానాలు వాడవి సొంతవి. అందువల్ల ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాడు. యూదులను పిలిపించడానికి మనుషులను పంపించాడు. కాబట్టి అపోస్తలులు వెళ్ళి యూదా జనాంగానికి సువార్త ప్రకటన చేశారు. ఈ సువార్తలో ఉండే విశేషమైన సంగతి ఏంటంటే రాజుగారి కుమారునికి పెళ్లి జరుగుతోంది, భోజనానికి రండి అని ఒక విశేషమైన సందేశం పంపించేశాడు 22వ అధ్యాయం మత్తయి సువార్తలో. కానీ ఏం జరిగిందంటే కాగా ఆ పెండి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు ఆయన తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్వైన పశువును వధింపబడినవి అంతే సిద్ధంగా ఉన్నది. పెళ్లి విందుకు రండని పిలువడని వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు పొలమునకును మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతను దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండును పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలబెట్టించారు. కాబట్టి ఇది యూదులకు అనుకరించబడిన సందేశం. వాళ్ళు అంగీకరించకపోతే చివరికి 70 AD అంటే 70 ADలో 70వ సంవత్సరం క్రీస్తు 70వ సంవత్సరంలో టైటస్ సామ్రాజ్యంలో సైన్యం వెళ్ళి యెరూషలేమును నాశనం చేసేసి యూదులను సంహరించేసి జరిగేసింది. దేవుని కుమారుని సహవాసానికి రావడానికి మనుషులు ఇష్టపడిన కారణాన, దేవుని పిలుపుని అంగీకరించిన కారణాన, సువార్తను అంగీకరించిన కారణాన దేవుడు ఏం చేసిండే యూదులను నిరాకరణ చేశాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయమప్పుడు చెప్పాడంటే కాబట్టి రాజు కోపపడి తన దండులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలబెట్టి యెరూషలేము దానికి కాల్చివేయబడింది. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు గనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. అనుజనులకు అనుకరించబడిన ఈ కృప. ఆ దాసుడు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారు అందరినీ పోగు చేసిన కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల నిండేను. రాజు కూర్చున్న వారిని చూడాల. లోపలికి వచ్చినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగొచ్చింది అని అడుగగా వాడు మౌని అయి ఉండేది. ఇది విశేషమైన సమాచారం. రాజు తన కుమార్ని పెళ్లి విందు ఏర్పాటు చేసినప్పుడు అనుజనులు కూడా ఆహ్వానించి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో రండి అని పిలిచాడు. అయ్యా నా బట్టలు బాగాలేదండి, నేను స్నానం చేయలేదండి నాకు అనే సాకులు చెప్పడానికి వీలు లేకుండా
రాజు ఏం చేశాడు అంటే స్వయంగా తానే ఆ పెండి విందుకు వచ్చిన వారికి, పిలుపు విని వచ్చిన వారికి, అపోస్తల బాధ విని వచ్చిన వారికి ఏర్పాట్లు చేశాడు. ఏర్పాట్లు ఏం చేశాడు అంటే స్నానవాటికలు ఏర్పాటు చేశాడు. స్నానం చేయించిన తర్వాత పెండ్లి వస్త్రం ఇచ్చే ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి మనుషుల్ని పిలిచాడు. కాబట్టి ఏర్పాట్లు సిద్ధంగానే ఉన్నాయి. ఏర్పాట్లు ఏం లోపం లేదు. రాజు ఆయన దాన్ని తలుచుకుని కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. కాబట్టి తన కుమారునితో పాటు కుమారుని పెళ్లి విందుకు రమ్మని పిలిచినప్పుడు వాడేమో సాకులు చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు సాకులు చెప్పడం కాదు, పట్టించుకోకుండా వాడు వచ్చేసాడు. అయ్యా నా బట్టలు మురికి ఏమన్నాయండి, రాలేను అని అంటానికి అవకాశం లేకుండా పెళ్లి రాజుగారు బట్టలు ఏర్పాటు చేసాడు, పోండి. అయ్యా నేను స్నానం చేయడానికి, నేను స్నానం చేయాలి బాగాలేదు, నేను చాలా మురిగా ఉన్నాను, స్నానం ఏర్పాటు అక్కడే ఉన్నాయి, పోరండి అని చెప్పాడు. కాబట్టి పెళ్లి విందుకు వచ్చిన వారికి స్నానపు ఏర్పాట్లు, వస్త్రధారణ ఏర్పాట్లు రాజుగారు తన స్థాయికి చేసి పెట్టేసి ఉంచేశాడు. అందువల్ల వీళ్ళ పని ఏంటంటే విశ్వాసంతో రుచి అనుభవించడం విశేషమైన కార్యక్రమం. అందువల్ల ఒకడు వచ్చేసాడు, ఏం పట్టించుకోవాలా, ఏకాకి రిచర్డ్ ప్రక్కన కూర్చుని పిండి వస్త్రం ధరించుకోకుండా వచ్చి కూర్చున్నాడు. బహిరంగంగా సంతర్పణ జరుగుతూ ఉంది. వచ్చిన వారికి స్నానాలు చేయించటం, ప్రక్కన బట్టలు వేయటం, స్నానం రాజవస్త్రాలు వేయటం, ఆ తర్వాత కూర్చొని పెట్టడం కార్యక్రమం కొనసాగుతుంది. వీడు పట్టించుకోకుండా వచ్చేసాడు. నువ్వు స్నానం చేస్తే నీ మురికి అది పోకపోవచ్చు. రాజు పునర్జన్మ సంబంధం స్నానం చేపిస్తాడు. నీ స్నానం కాదు, నీ స్నానం కాదు, పునర్జన్మ సంబంధం స్నానం చేపిస్తాడు. రాజు చేపించే ఏర్పాటు. కాబట్టి రాజు యొక్క ఏర్పాట్లో ఏముందంటే తీతు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మన రక్షకుడకు దేవుని యొక్క దయయు మానవులేళ్ళు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం గురించి మనం రక్షించే చెప్పాడు. కాబట్టి దేవుడు తన కనికరంతో చేసిన ఏర్పాటు పునర్జన్మ సంబంధం స్నానం. ఈ స్నానంలో ఎలాంటి చెడుతనమైన, దుష్టత్వమైన, దుర్మార్గత అయినా, ఎలాంటి పాపమైన కడిగివేయబడుతుంది స్నానంలో ఉండే విశేషమైన. కాబట్టి ఇది పునర్జన్మ సంబంధించిన స్నానం, రాజుగారి ఏర్పాటు ఇది. కాబట్టి రాజుగారి ఏర్పాటులో పునర్జన్మ సంబంధ స్నానం ఏర్పాటు చేసి పెట్టేశాడు. వాస్తవానికి మురికి నీళ్ళు శుద్ధీకరించడానికి మనం బయట ఏవో వాడుతుంటాం. కానీ పాపాలు కడిగి వేయటానికి అవి పనికిరావు. పాపిని పిలిచాడు, సహవాసాన్ని పిలిచాడు, కానీ పాపాలు కడిగివేసి కూర్చోడానికి పిలిచాడు. పాపాలు కడిగివేయటానికి క్రీస్తు రక్తం కావాల్సిన అవసరం వస్తుంది. క్రీస్తు రక్తానికి తక్కువ ఏది పాపాలు కడిగివేయలేదు. నువ్వు ఎలాంటి స్నానం చేయించినా అవి పై శరీరం మలినం తీసివేయటమే కానీ మనస్సాక్షి శుద్ధీకరించేది అది కాదు. అందువలన ఆయన ఏం చేశాడు అంటే క్రీస్తు రక్తంతో మిళితమైన పరిస్థితిని కల్పించాడు. దేవుడికి కల్పించిన ఒక విశేషమైన సమాచారం. అందువల్ల మన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 5-6 వచ్చిన నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతులుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి యేసుక్రీస్తుడికి కృపే సమాధానం కలుగునగా. 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి
కడిగిన వానికి. పాపాలు కడిగేది రక్తంలో పాపాలు కడుగుతాయి, కడగబడతాయి. రక్తంలో పాపాలు కడిగబడతాయి. కడిగే సమయము బాప్తిస్మపు నీళ్ళలో. కాబట్టి అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో గ్రంథం చెప్పే సమాచారం ఏమంటే, కాబట్టి నీవు తడవ చేయటెందుకు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము నీ పాపాలు కడిగి వేసుకున్నాడు. బాప్తిస్మంలో క్రీస్తు రక్తంతో మనుషుడు సంబంధం కడుగుంటాడు. ఈ దీని కొరకు కాబట్టి నువ్వు ఏ మురిగ్గా వచ్చినా అది శుద్ధీకరిస్తుంది, ఎంత గొప్ప అయినా క్లీన్ చేసేస్తుంటుంది. కాబట్టి క్రీస్తు రక్తం ఏం చేస్తుంది అంటే తెలుపు చేసేస్తుంది అన్నమాట, బట్టలు చేసేస్తాయి. అందువలన అయ్యా నేను నీ స్నానం కాదు, నీ స్నానం పనికిరాదు దాంట్లో. ఎందుకో స్నానం చేయించి ఏర్పాటు దేవుని ఏర్పాటు. స్నానం చేయించిన అయిపోయిన వెంటనే ఏం చేస్తారు తెలిసిన, నీకు వస్త్రాల ధారణ జరిగిస్తారు. అది వస్త్రధారణ ఎలా జరుగుద్ది? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో వస్త్రధారణ సంగతి మాట్లాడాడు. కాబట్టి స్నానం చేసిన వాడు వస్త్రం ధరించుకుంటాడు అన్నమాట. విశ్వాసం ద్వారా మనం అందరం దేవుని కుమారులమైన 26వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిసం మొదలు మనం అది ధరించుకోవటం వస్త్రధారణ జరిగింది. దీన్ని వస్త్రధారణ అంటారు. కాబట్టి నీ వస్త్రాలు పనికిరానా, నా క్రీస్తుని ధరించుకునే పరిస్థితిలో పోయి ఆయన ప్రక్కన కూర్చోవాలా, అది పిలుపు యొక్క విశేషమైన సమాచారం. కాబట్టి అపోస్తలులు వెళ్ళి చెప్పిన సమాచారం ఇది. నీకు మురికి పోవాలంటే ఆ పునర్జన్మ సంబంధం స్నానమే చేయాలా. నీ చెడుతనము, దుష్టత్వము, దుర్మార్గత, పాపము సమస్తమైన పోవాలంటే అది ఒకటే మార్గం. అక్కడ పునర్జన్మ సంబంధం స్నానం జరుగుద్ది. ఏర్పాటు చేసినప్పుడు మన రక్షకుడు దేవునికి దయ, మానవుడు ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం నీతి నుంచి చేసిన క్రియలు మనంగా కాకుండా తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధం స్నానం. ఈ స్నానము క్రీస్తు రక్తంతో మిళితమైన నీటిలో స్నానం. క్రీస్తు రక్తంతో మిళితమైన నీళ్ళు అక్కడ. కాబట్టి ప్రభువుని యేసుతో పాటు సమాధి చేయబడినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం, క్రీస్తు యేసులో నీకు బాప్తిసం మీరు మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందింది మనం మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమన క్రీస్తు మృతులు ఎలాగో లేపబడినో అలాగనే మనం నూతన జీవం పొంది నడుచుకున్నట్లు బాప్తిస్మం మందు మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పొందు. కాబట్టి క్రీస్తు బాప్తిస్మం అప్పుడు ఏం జరుగుతుందంటే క్రీస్తు మరణంలో పాలు పంపులు జరుగుతుంది. క్రీస్తు మరణంలో పాలు పంపులు జరిగినప్పుడు క్రీస్తు రక్తం యొక్క ప్రభావం చేత మనుషుడు తాకబడతాడు. అప్పుడు సమస్త దుష్టత్వం కడిగివేయబడుతుంది. కాబట్టి పాపాలు కడిగివేసే ప్రత్యేకమైన ఏర్పాట్లు దేవుడు చేశాడు. నీ పాపం నువ్వు తీసివేసుకోలేవు. ఆ తర్వాత నీతి వస్త్రాలు ఆయన క్రీస్తుని ధరించుకుంటాడు. క్రీస్తును ధరించుకున్నవాడు దేవుడి నీతిని ధరించుకున్నవాడు ఉంటాడు. అది సమాచారం. కాబట్టి 132వ కీర్తనలో 9వ వచనంలో రాబడింది. 109 చదివాం. 132వ కీర్తన 9వ వచనంలో నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక అన్నాడు. కాబట్టి నీతిని వస్త్రంగా ధరించుకొని రాజుగారి కుమారునితో పాటు పోయి పెండ్లి విధిలో కూర్చోవటం అక్కడ దేవుని ఏర్పాటు. ఇలాంటి ఏర్పాట్లు జరిగితే ఒకడు వచ్చిన పిలుపుని విని వచ్చినవాడు సంగతులు పట్టించుకోకుండా వచ్చి మామూలుగా కూర్చున్నాడు. అందరిలాగా తనలాగా తను వచ్చి కూర్చున్నాడు. రాజు చూడటానికి వెళ్ళాడు, వచ్చినాడు పలకరించడానికి ఏంటంటే కనపడ్డాడు మనిషి. ఏ స్నేహితుడు అయ్యారా, ఎందుకు పెండు వస్తున్నాడు అక్కడ అలాగ వచ్చావు అనేసి. అయ్యా లేదని చెప్పడానికి వీలు లేదు, ఎవరు పెండు వస్త్రం గురించి నాకు చెప్పలేదు అంటే వీలు లేదు, ప్రక్కన సందర్భం జరుగుతూనే ఉంది ఒక విశేషమైన. కాబట్టి ఏం మాట్లాడి మౌనే నిలబడ్డాడు. మౌనే నిలబడితే ఏమన్నాడంటే కాళ్ళు చేతులు కట్టేసి బయట వేయండి సమాచారం. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతుంటుంది.
అందువలన పిలువబడిన వారు పెళ్లికి రాజకుమారుని యొక్క వివాహానికి పిలువబడిన వారు. పిలువబడిన వారు నీతిని వస్త్రంగా ధరించుకోవడానికి పిలువబడిన వారు. పిలువబడిన వారు తమ పాపాన్ని క్రీస్తు రక్తంలో కడివేసుకోవడానికి పిలువబడిన వారు. వారు సంఘం అంటే. అంతేకాని సంఘం అంటే 10 మంది కూడుకునేది సంఘం కాదు. 1,00,000 మంది కూడినా కూడా అది సంఘం కాదు. 100 మంది ఎంతమంది కూడిన సంఘం కాదు. కూడింది సంఘం. ఎవరికి సంఘం కావాలంటే ఇది కావాలా? సంఘం అన్నవాడు పిలువబడినవాడు. రాజుగారికి పెండు కుమారుని యొక్క విందుకు పిలువబడినవాడు. పిలువబడినట్టు ఏర్పాట్లు కరెక్ట్గా రాజుగారు కరెక్ట్గా చేసేసారు. కాబట్టి ఏర్పాటుకు తగినట్టుగా మనుషులు సిద్ధపడి రావటం అనేది ఈ కార్యక్రమం. కాబట్టి క్రీస్తునందు సంఘంలో మనుషులు ఉండాలి అంటే దాని పద్ధతి ప్రకారం వచ్చి లోపలికి రావాలి, కానీ లేకపోతే లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. పిలువబడిన వారు సంఘం. 2 సంఘము పరిశుద్ధులుగా ఉంటే పిలువబడిన వారు. మొదటి దశలోనిక 4వ అధ్యాయంలో 7వ వచనం సమాచారం రాబడింది. కాబట్టి పిలువబడిన వారు వరకునే వచ్చి కూర్చోవడం కాదు. ఏంటి పిలువబడాలంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది సమాచారం. పిలువబడింది పరిశుద్ధులుగా ఉండటానికి. పరిశుద్ధులుగా ఉండటం అంటే ప్రత్యేకించబడిన వారై ఉంటాం. ప్రత్యేకించబడిన వారై ఉంటాం. పరిశుద్ధులుగా ఉంటాం అనేది ప్రత్యేకించబడిన వారు ఉంటాయని అర్థం చెప్తుంటూ లేవియకాండం 18వ అధ్యాయంలో పరిశుద్ధులు అనే మాటకు ఒక వింతైన ఏర్పాటును పరమదేవుడు చూపిస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. లేవి గ్రంథంలో నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధుల ఇండు అనే థీమ్లో ఉంది లేవియకాండం. కాబట్టి ఆ సమాచారం 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. లేవియకాండం 18వ అధ్యాయం. మోషేకి ఎలాగ సెలవిచ్చాను, నేను మీ దేవుడిని. ఇశ్రాయేలుతో చెప్పు, మీ దేవుడిని. అది సమాచారం. మీరు నివసించిన దేశాచారం, ఐగుప్తు దేశాచారం చేయకూడదు. అది చేయకూడదు. అది చేశాను చెప్పండి. నడవకూడదు. విధులు కైకోవాలి. ఆచరింపవాలి. కరెక్ట్. కరెక్ట్ చెప్పాడు. అందువల్ల ఏం చెప్పాడు అంటే పరిశుద్ధులు అంటే ఎవరు అంటే ప్రత్యేకించబడిన వారు. అలా మూలంలో ఉండే గ్రీకు మూలంలో ఉండే భావనార్థం అది ప్రత్యేకించబడిన వారు. ఎక్కడ ప్రత్యేకించబడిన వారు? 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో మగ్గిపోయి దాస్యం చేస్తూ ఈ బిడ్డి చాకరీ రకరకాల జీవితాన్ని జీవించేశారు. పరమదేవుడు కనికరించి వారిని ఐగుప్తు దాస్యంలో నుంచి, పూర్వ బానిసత్వం నుంచి మరి బలిష్టమైన చేతితో బయటికి తీసుకొచ్చేసారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో చెప్పే సమాచారం ఏదంటే 400 సంవత్సరాలు మీరున్నారు ఆ ఏరియాలో. ఆ 400 సంవత్సరాలు మీరు చూసిన కార్యాలు ఏవే కూడా ఇక్కడ చేయకూడదు. అలాంటి ఆచారాలు కానీ, అలాంటి అలవాట్లు కానీ, అలాంటి పద్ధతులు కానీ, అలాంటి కార్యక్రమాలు కానీ ఏమీ ఉండకూడదు. మీరు ప్రత్యేకించబడేవారు. వాళ్ళు పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడేవారు. కాబట్టి మా పూర్వీకులు చేశారు, నేను చేశానంటే కుదరదు. 430 సంవత్సరాలకి ఇటువంటి ఎవడున్నా చేసేదానికి అవకాశం. కాబట్టి మీ పూర్వీకులే ఎవరు లేదు. అందువలన క్రీస్తునందు విమోచన ఎందుకు ఇచ్చాడు అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టడానికి ఇచ్చాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి పేతురు 1:18లో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి.
పెట్టినట్టే వెండి బంగారం అంటే క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత నిర్దోషం నిష్కళంకము గొర్రె పిల్ల అంటే క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతున్నారని మీరు ఎరుగుతారు కదా. జగత్తు పునాది వేయబడుకుని దీవించి ఒకరి సమాచారం చెప్పేశాడు. అందువలన పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడిన వారు. నువ్వు ఏ జనం మధ్యలో ఉన్నావో ఆ జనంలోంచి ప్రత్యేకించబడిన స్థితి కావాలి. వారి అలవాట్లకు ప్రత్యేకించబడి, వాళ్ళ ఆచారాలకు ప్రత్యేకించబడి, వారి వగారాలకు సమస్తమైన వాటికి లేకుండా ప్రత్యేకించబడి దేవుడు నియమించిన ఆచారాల కట్టడలు అనుసరించాలి తప్ప పూర్వీకులు అంతకాలం నుంచి మనం ఇంతకాలం నుంచి పని చేస్తున్నాం కదా ఇప్పుడు కాదు. మన పూర్వీకులు ఇలా చేశారు కదా కాదు. మనకి ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి కదా కాదు. ఇలాంటి ఆచారాలు గతంలో నుంచి ఉన్నాయి కదా కాదు. ప్రత్యేకించబడ్డవారు అంతే. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన విధానంలో నేను మీకు సూచించిన విధానం మనం జీవించాలి, అలా జీవించకూడదు. మరి ఇప్పుడు వెళ్ళబోతున్నారు మీరు, కనాను దేశానికి వెళ్ళబోతారు. అది మీ స్వాస్థ్య దేశంగా నేను ఇవ్వబోతా. ఆ స్వాస్థ్య దేశంలో మనుషులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం కూడా మీరు చెప్పు. పరిశుద్ధులు అంటే అర్థం చెప్పేసి, పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడిన వారు. ఈ కుటుంబము ఈ సమాజం నుంచి ప్రత్యేకించబడింది. సమాజం తన ఆచారాలు చేస్తుంటుంది, ఈ ఊళ్ళో ఆ ఆచారాలు చేయాలి. ప్రత్యేకించబడినవారు. ఎందుకు పిలిచాడంటే అందుకని పిలిచాను. నేను ఎందుకు పిలిచానంటే ప్రత్యేకంగా ఉండడానికి పిలిచాను. మా విధులు కట్టడలు అనుసరించడానికే పిలిచాను నేను మిమ్మల్ని అని చెప్పేసి పిలిచాను. పరిశుద్ధులుగాను, రెండవది నిర్దోషులనే ఒక విశేషమైన సమాచారం చెప్పాడు. కాబట్టి మేము పిలిచిన వాడు ఎందుకు పిలిచాడంటే 4వ అధ్యాయం మొదటి దశలోనిక 7వ వచనంలో గ్రంథం తెలియజేసేది పరిశుద్ధులుగా ఉంటేకే కానీ అపవిత్రులుగా ఉండడానికి మిమ్మల్ని పిలవలేదు అని చెప్పేసి. అపవిత్రులుగా ఉండడానికి పిలవలా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారు. అపవిత్రులుగా ఉండడానికి పిలవలా. కాబట్టి అపవిత్ర జీవితం జీవించడానికి ఉద్దేశించబడ్డది ఈ బ్రతుకు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డారు, అపవిత్రులుగా ఉండడానికి పిలవబడలా. కాబట్టి వచ్చిన తర్వాత అపవిత్రమైన జీవితం జీవించామనుకో, ఎందుకు నేను పిలవలేదు. పిలువబడిన వారు దేవుని ప్రజలుగా ఉండడానికి పిలువబడినవారు, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క సహవాసం ఉండడానికి పిలువబడినవారు. ఈ పిలువబడిన వారు లోకంతో సహవాసాన్ని తెగదెంపులు తెంచుకున్నవారుగా ఉండటానికి పిలువబడ్డారు. లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం అవుతుంది. అందువల్ల యాకోబు 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ గ్రంథం ఏమంటుందంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవడైనా లోకమును స్నేహించిన ఎడలా వాడు దేవుని శత్రువు అని చెప్పేశాడు. సమాచారం చెప్పేశాడు, ప్లెయిన్గా స్ట్రైట్గా చెప్పేశాడు. నువ్వు లోకాన్ని స్నేహించేవా, దేవుని శత్రువు. వాళ్ళలో నుంచి బయటికి వెళ్ళి రమ్మని ముందుగా చెప్పాను. పరిశుద్ధులు అంటే అది సమాచారం. వాళ్ళలో నుంచి బయటకు వచ్చేయండి. లోక ఆచారాల ప్రకారం చేయకండి. లోక అలవాట్లు ఉండకూడదు, లోక ఆచారాలు ఉండకూడదు, ఒక భావనలు ఉండకూడదు. ప్రత్యేకించి గ్రంథ ప్రకారమైన జీవితం కలిగి ఉండడానికి పిలువబడిన వారు, సంఘము పిలువబడినవారు. 3 వీళ్ళు పిలువబడిన ఒక విచిత్రమైన కాజు కోసం పిలువబడ్డారు. వీళ్ళు పిలువబడిన కాజు ఏంటంటే, తన దేవుని యొక్క గుణాశయం ప్రచురణ చేయటం వల్ల ఒక కాజు ఉంది. అది మన ముందుగా తెలుసు. చదువుతా వరకనే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాశయమును ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజధాని యాజసమం, పరిశుద్ధంగా దేవుని సొత్తైన ప్రజలైన. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజ అయితేరి,
ఒకప్పుడు కనికరింపబడితే ఇప్పుడు కనికరింపబడేవారు. కాబట్టి మీరు ఏం చేయాలని మేము గుణాతిశయం ప్రచురించాలా. నేను పిలిచిన దేవుని యొక్క గుణాతిశయం ప్రచురించాలి. దేవుడు ఎలాంటి గుణాలు గలవాడో ఆయన ప్రచురించాలి. ఎలా ప్రచురణ చేయాలంటే కీర్తన గ్రంథం 92వ కీర్తనలో 12వ వచనం రావడం చదువుతాం. కీర్తన 92వ కీర్తనలో 12వ వచనం గ్రంథం మాట్లాడుతుంది. ఇలా రావడం చదువుతున్నాను ఒకసారి. 92:12 నీతిమంతులు మూవైదు ఎదుగుదు నాటబడిన వారై వర్ధిల్లుదురు. ప్రసిద్ధి చేయటకై మరి ఏం ప్రసిద్ధి చేస్తాడు? నాకు ఆశ్రయ దుర్గమని యెహోవా యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడ్డతనం లేదని ప్రసిద్ధి చేయడానికి, ప్రచురించడానికి, ఆయన గుణాతిశయం ప్రచురించేయడానికి. కాబట్టి ఆయన గుణాతిశయంలో ఆయన నీకు చేసిన ఉపకారములు ప్రచురం చేయడానికి పిలువబడ్డావు. రెండు పిలువబడడానికి దేనికంటే ఆయన కుమారుని సహవాసాన్ని గురించి మాట్లాడుకున్నాం, పిలువబడ్డాం. పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం, మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన గుణాశయం ప్రచురించడానికి పిలువబడ్డాం, మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పిలువబడిన ఉద్దేశం చెప్తున్నాడు. గ్రంథం ఎలాగ రాబడుతుంది? 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం రాబడుతుంది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు. కాబట్టి కీడికి ప్రతి కీడైనను దోషం చేయక దీవించండి. అమ్మో, కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ. బలహీనుడు ఎలాగ చేయలేడు. ఒక రౌడీ ఆయన ఉన్నాడు ఆ సామాన్ ఏరియాలో, తిట్టాడు. మనం తిట్టగలమా? తిట్టలేము, బలహీనత. దెబ్బ కొట్టాడు, కొట్టగలమా? కొట్టలేము, బలహీనత. కానీ దీవించగలమా? కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయలేకపోవచ్చు. అది బలహీనతను అంగీకరించడం. ఎదుటివాడు బలవంతుడు అని ఒప్పుకోవటం. కీడుకు ప్రతి కీడు చేయలేకపోవటం, ఎదుటివాడు బలవంతుడు, నాకు అంత శక్తి లేదు అని ఒప్పుకోవటం, అంగీకరించడం. కానీ దీవించడం అనేది నేను అతనికంటే పవర్ఫుల్ లేను అని చెప్పడం. కాబట్టి ఎందుకు పిలువబడ్డారు మీరు? పిలువబడింది దీనికోసం. కీడుకు ప్రతి కీడైనా, దోషణకు ప్రతి దోషణం చేయకుండా దీవించండి. మీరు బలహీనగా ఉండడానికి పిలువబడాల, బలహీనతను అంగీకరించడానికి పిలువబడాల. ఉద్దేశం అది కాదు. అందువల్ల మీరు దేనికి పిలువబడ్డారు? పిలువబడ్డారు ఆశీర్వాదములకు పాత్రగా ఉండడానికి పిలువబడ్డారు. శాపగ్రస్తులు ఉండడానికి పిలువబడ్డారు. నా తండ్రి వలన శపింపబడిన వాళ్ళ నన్ను విడిచి అన్నట్టు కాకుండా మీరు ఆశీర్వాదానికి పాత్రగా ఉండడానికి పిలువబడ్డారు. ఆశీర్వాదం పాత్రలైన వారు ఏం చేయాలంటే ఇలాంటి వారు ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు. కీడుకు ప్రతి కీడైనా, దోషణకు ప్రతి దోషం చేయకుండా ఆగిపోవటం కాదు, దీవించటం ఎక్స్ట్రా. అందుకు పిలువబడ్డారు మీరు అని చెప్పేసి. 2వ అధ్యాయంలో 20వ వచనం రాబడింది. 1 పేతురు 2వ అధ్యాయంలోనే 20వ వచనం రాబడింది. గ్రంథం చదువుతాం. 1 పేతురు 2వ అధ్యాయం. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు సహించడం గొప్ప ఏంటి? ఎందుకు పిలువబడ్డారు? మేలు చేసి బాధ అనిపించడానికి పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డారు? తప్పిదానికే దెబ్బలు తినడానికి పిలువబడ్డా. ఏముంది దాంట్లో? లోకస్తుడు దొంగతనం చేస్తాడు, పట్టుకుని తంతాడు. దానికి పెద్ద విశేషమైన సంగతి ఏమి లేదు. కాబట్టి అలాంటి పరిస్థితి కాదు ఇప్పుడు మనది. తప్పిది మనకే దెబ్బలు తినేలా మీరు సహించితే లాభం, ఫలితం ఉంది. నిర్దోషిగా సహించగలిగినప్పుడు
కొంతమంది ఇందుకే మీరు పిలువబడ్డారు, ఎందుకు మీరు పిలువబడ్డారు. అందువలన సంఘం అంటే పిలువబడిన వారు. ఈ పిలువబడిన వారు సంఘము దేవుని ప్రజలుగా ఉంటారని పిలువబడినవారు, కుమారుని యొక్క సహవాసం ఉంటారని పిలువబడినవారు, పెండ్లి విందులో ఉంటారని పిలువబడినవారు, గుణాశయములను ప్రచురం చేయడానికి పిలువబడినవారు, దేవుడు సొత్తుగా ఉంటారని పిలువబడినవారు, నీతికి వారసులగడం, ఆశీర్వాదానికి వారసులవడానికి పిలువబడినవారు. కాబట్టి పిలువబడిన వారు సంఘం, వాళ్ళు సంఘం అంటే అలాంటి వాళ్ళైతే సంఘం అవుతారు. కానీ లేకపోతే జనం కూడిక అవుతారు, అది సంఘం అయ్యకూడదు. 5 లక్షల మంది కావచ్చు, 5 కోట్ల మంది కావచ్చు, కూడిన వాళ్ళు సంఘం అయి ఉండరు. సంఘమైన అనే మాటకు అర్థం కావాలంటే వీళ్ళు సంఘం అంటే పిలువబడ్డవారు. కాబట్టి సంఘం అనే మాటకు అర్థం తెలియకుండా ఈ సంఘం అని లోకంలో అనుకునే మనుషులు గ్రంథాన్ని అపార్థం చేసుకున్నారు. అసలు దేవుని సంకల్పాన్ని అపార్థం చేసుకున్నారు, దేవుని భావాన్ని అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్న వాళ్ళు దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది పరిస్థితి. కాబట్టి సంఘం అంటే పిలువబడ్డ సంఘంలో ఏదైనా తోట యొక్క తొలి నిర్దోషత్వ స్థితి పునరుద్ధరించబడింది. సంఘం అంటే ఇది సంఘం, దేవుని నేను పిలువబడ్డాను. నెక్స్ట్ మనం సంఘం గురించి ఇంకొక చిన్న బిట్టు ఆలోచన చేస్తాం.